జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా ఏ దినమందైనా నేస్తమా వాడిపోతుంది నేస్తమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందలం పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీ ఉన్నా గాని, అందలం పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీ ఉన్నా గాని, కన్ను మూయడం ఖాయం నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా కలుసుకో యేసుని మిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తమా కలుసుకో యేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. చిన్నమాసపల్లె గ్రామ ప్రజలారా, సాయంకాలం వేళ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి రాయబడినటువంటి అనేకమైనటువంటి లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటలను మీ దృష్టికి తీసుకురావాలని ఆశిస్తుంటున్నాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని లేఖనము సెలవిస్తుంటున్నది. ఇంతవరకు ఒక చక్కటి కీర్తన విన్నాం, పువ్వు లాంటిది జీవితం అని, అది రాలిపోయే జీవితం అని. మానవుని జీవితం జమ్ము అన్నాడు ఒక భక్తుడు, ఒక భక్తుడు దుమ్ము అన్నాడు, నేను దుమ్ము అన్నాడు, దుమ్ము ధూళి అన్నాడు. కానీ పరలోకపు దేవుడు, కనికరము గల దేవుడు, కృపగల దేవుడు, కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు మానవుణ్ణి విలువైన వానిగా భావిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నరుని తన స్వరూపమందు సృజించాడు, తన పోలికలో నిర్మించాడు. నరుని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయనని మనం లేఖనంలో చూస్తుంటున్నాం. కానీ దేవుని ఆజ్ఞను మానవుడు ధిక్కరించాడు. ధిక్కరించినటువంటి మానవుడు దేవునికి దూరస్తుడైపోయాడు. అయినా కూడా ప్రేమగల దేవుడు మానవుణ్ణి విడిచిపెట్టలేదు. తిరిగి తన్ను ఆరాధించాలని, తనను గౌరవించాలని, పూజించాలని పరలోకపు దేవుడు భావించి మానవుడు తనకు తంత్రములు కల్పించుకుని దూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడు సాధనములు కల్పించుచున్నాడు అని లేఖనం సెలవిస్తుంటున్నది. కాబట్టి ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన మానవునికి పాప క్షమాపణ దొరకడం లేదు. కాబట్టి స్వయాన ఆది పరాపరుడు, జగద్రక్షకుడు, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తే భూలోకానికి ఒక చిన్న శిశువుగా కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని లేఖనంలో సెలవిచ్చినట్లుగా ఒక చిన్న శిశువుగా ఆయన ఈ లోకంలో అవతరించాడు. యేసుక్రీస్తు నామములో ఈ లోకంలో జన్మించాడు. యేసు అంటే రక్షకుడు అని, క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థం. మానవులను తన పాపముల నుండి వారిని రక్షించుటకు తానే మొదలు పెట్టేనని లేఖనంలో చూస్తుంటున్నాం. ఆయన రక్షించుటకు వచ్చినవాడు. ఎక్కడి నుండి రక్షణ? మానవునికి వాస్తవంగా రక్షణ లేదు. ఎందుకంటే ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము అని లేఖనం సెలవిస్తుంది. ఏ మరణము?
ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు మరణించవలసిందే. జాతస్యం మరణం ధ్రువే అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదు, ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. కానీ రెండవ మరణం ఒకటి ఉన్నది. ఈ ఆత్మకు ఒక మరణం ఉన్నది, అది నిత్యాగ్ని దండన, అగ్నిగుండము. మనమందరము అగ్నికే పాత్రులమై ఉండగా ఆ అగ్నిగుండంలో, నరకాగ్నిగుండంలో పడకూడదని ఆ కుమారుడే మనందరి కొరకు మన స్థానంలో మనకు బదులుగా మన యావత్ శిక్ష అంతయు కూడా భరించినవాడు యేసుక్రీస్తండి. ఆయన ఏ పాపం చేశాడు? ఆయనలో పాపం లేదు. పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని లేఖనం సెలవిస్తుంటున్నది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ఆయన ప్రపంచానికి సవాల్ చేసి ఉన్నాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి. కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని లేఖనంలో చూస్తున్నాం. ఆయన పరిహారం చేయుటకు సరిపోయినవాడు, రక్తం చిందించుటకు సరిపోయినవాడు, మన పాపములను పరిహరించుటకు, నివారణ చేయుటకు సరిపోయినవాడు. ఎందుకంటే ఆయనలో దోషమేమీ లేదు. మనందరి కొరకు అన్యాయపు తీర్పు పొందినవాడై మోయలేని ఆ శిలువ భారాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. యేసు ప్రభు పాపం చేయకుంటే ఎందుకు ఆయనకు శిలువ మరణ శిక్ష విధిస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ ఆయన ఏ పాపము లేదు. పాపము చేసింది నువ్వు నేనే. మనందరము పాపములో పుట్టి పాపంలో జీవిస్తూ ఈ పాపంలోనే చాలా మంది లోకయాత్ర చాలిస్తున్నాం. పాపానికి వచ్చే జీతం మరణం, అగ్నిగుండం, రౌరవాది నరకం. కాబట్టి ఆ అగ్నిగుండం నించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేపబడ్డాడు. కాబట్టి మాకు ఇవ్వబడిన ఉపదేశం ఏమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం తిరిగి 3వ దినమున లేపబడ్డాడు. ఇదే సువార్త. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు, వందనములు. సాయంకాలం వేళ చిన్న మాసపల్లి గ్రామంలో ప్రకటించిన వర్తమానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్నవారి హృదయాల్లో కార్యం జరిగించండి. ముందున్నటువంటి పరిచర్యలో మీ సహాయం అనుగ్రహించమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు క్రీస్తు యేసు నామముననే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.